విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనకు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ నాయకుడు హర్షిత్తో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డుపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యార్థులను అభినయ్ రెడ్డిని ఈడ్చుకెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఖరి పట్ల తిరుపతిలో కూడా ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరసన దిగారు. ఇక్కడ మనం చూస్తున్నాం, వినూత్న రీతిలో ఇక్కడ నిరసనకు దిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, అదే విద్యార్థి విభాగాల మీద ఇక్కడ పోలీసులు కూడా రోడ్డు మీద బైఠాయించడంతో వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తున్నారు. స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చిన హామీలని అడిగితే కేసులు పెడతారా అంటూ కూడా ఇక్కడ రోడ్డు మీద ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థి విభాగాలందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ ముందర నిరసన చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులందరూ కూడా ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వేషధారణలో మరొక సీఎం ముఖ్యమంత్రి వేషధారణలో వచ్చి సంఖ్యలు వేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూస్తున్నాం, పోలీసులందరూ పక్క దీన్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. చెప్పండి, అసలు ఇక్కడ విద్యార్థుల పట్ల చేస్తున్న కూటమి రోజు ఎలా స్పందిస్తున్నారు? ఈ రోజు ప్రభుత్వం ఎటువంటి అరాచకాలు చేస్తా ఉన్నా దాన్ని అడ్డుకుంటున్న ప్రతి ఒక్కరి మీద ఈ రోజు అక్రమ కేసులన్నీ కూడా బనాయిస్తూ దేశద్రోహం కేసు పెట్టారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతిఫలం ఎంత బాగుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రశ్నించే గొంతుకులు నొక్కేయాలి అని అనుకుంటే ఇది సామాన్యమైన గొంతులు కాదు, విద్యార్థి లోకం. ఇక్కడ ఒక పక్క పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్న కూటమి ప్రభుత్వం దారుణంగా విద్యార్థుల పట్ల, యువజన నాయకుల పట్ల ప్రవర్తిస్తోంది. విశాఖపట్నంలో ఎన్నికల హామీలను అమలు చేయమని చెప్పి, నిరుద్యోగ భృతిని ఇవ్వమని, జాబ్ క్యాలెండర్ ని అమలు చేయండి అని అడిగిన దానికి కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘం నాయకులందరి మీద అక్రమ కేసులు బనాయించింది. పీడీ యాక్టులు పెడుతోంది. ప్రతిపక్షాలు ఎక్కడైనా వాళ్ళ గొంతును విప్పితే ఆ గొంతును నొక్కేయడానికి ప్రయత్నిస్తోంది. ఒక తిరుపతి నియోజకవర్గంలోనే ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపుగా 15 అక్రమ కేసులు పెట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని అడిగితే అక్రమ కేసులు, నీళ్లు కావాలంటే అక్రమ కేసులు, లైట్లు అడగట్లేదంటే అక్రమ కేసులు, మందు విచ్చలవిడిగా ప్రవహిస్తోందంటే అక్రమ కేసులు. ఎక్కడ చూసినా ప్రతిపక్షాలను నొక్కేయాలన్న ప్రయత్నంతోనే కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిని నిరసిస్తూ మొత్తంగా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ మరియు ఇతర వామపక్ష విద్యార్థి యువజన సంఘాలతో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ నిరసన కార్యక్రమానికి మద్దతు ఇచ్చింది. దీంట్లో కూడా కర్కశంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలంతా కూడా లాగివేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, చంద్రగిరి నియోజకవర్గ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు కూడా ఇక్కడికి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఏఎస్ఎఫ్ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ నిరసన తెలుపుతుంటే మరోపక్క పోలీసులందరూ కూడా వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో విద్యార్థి సంఘాలందరూ కూడా నిరసనలు చేపడుతుంటే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది అనేసి కూడా ఇక్కడ విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈరోజు నిరసనలకి చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మంటలు కూడా చెలరేగుతున్న పరిస్థితి ఉంది.